హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం స్పెషల్ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు పూజా విధానం, డెకరేషన్, ముందుగా చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా టైం మేనేజింగ్ చేసుకుంటూ ఆ రోజు మనం ఎలా చేసుకోవచ్చు ఈజీగా అనేది మీతో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను మీకు చూపించేవన్నీ కూడా మా ఇంట్లో మేము స్వయంగా చేసుకునే పద్ధతి అనమాట. అయితే అమ్మవారి డెకరేషన్ తప్ప మిగిలిన ప్రాసెస్ అంతా మేము కామన్గా చేసుకుంటూ ఉంటాము. సో మేము ఇంట్లో ఎలా చేసుకుంటాము అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానివ్వండి, లేదా కొత్తగా వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళకి కానివ్వండి, ఈ వీడియో అనేది ఒక అవగాహన పూర్వకంగా ఉండాలని చెప్పేసి నేను కంప్లీట్ వీడియో అనేది షూట్ చేయడం జరిగింది. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం అంటేనే అమ్మవారిని ఆహ్వానించడం, లక్ష్మీదేవిని ఆహ్వానించడం. సో లక్ష్మీదేవి కృపా కటాక్షాలు అందరికీ ఉండాలని, అందరూ ఇటువంటి పూజ అనేది ఇంట్లో చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. అయితే అమ్మవారికి ఎదురుగా పెట్టిన ప్రసాదాలు మొత్తం అన్నిటినీ కూడా టైం మేనేజింగ్ చేసుకుంటూ తక్కువ టైంలో 9 ప్రసాదాలు ఎలా ఈజీగా చేయొచ్చు అనేది వీడియో ఆల్రెడీ అమ్మ చేతి వంటలో పోస్ట్ చేశానండి. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, చెక్ చేయండి. ఫస్ట్ అయితే నేను ఈ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా ఐటమ్స్ ఏంటి, ముఖ్యంగా కావాల్సినవి ఏంటి అనేది లిస్ట్ నేను మీకు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఫస్ట్ అమ్మవారి కలశాన్ని ప్రతిష్ఠించడం కోసం పీట కావాలండి. ఆ పీట మీద ముగ్గు వేయడం కోసం బియ్యం పిండి, పసుపు, కుంకుమ, అలాగే కలశాన్ని నిలబెట్టడం కోసం కొద్దిగా బియ్యం కూడా కావాలి. కలశం ఆనవాయి లేని వాళ్ళు అమ్మవారి చిత్రపటాన్నైనా పెట్టుకోవచ్చు. తర్వాత కలశం కోసం ఇత్తడి, రాగి లేదా వెండి చెంబు, కొన్ని జాకెట్ ముక్కలు కలశం కోసం, అలాగే తాంబూలంలో ఇవ్వడానికి 2 కొబ్బరికాయలు, ఒకటి కలశం కోసం, ఒకటి అమ్మవారి దగ్గర కొట్టడానికి, ఒక లక్ష్మీదేవి రూపు, తోరణాల కోసం తెల్లదారం, మామిడాకులు, తమలపాకులు, ఎరుపు లేదా పచ్చగాజులు, అమ్మవారి దగ్గర పెట్టుకోవడం కోసం ఒక కొత్త చీర, తాంబూలం కోసం అరటిపళ్ళు, వక్కలు, చిల్లర పైసలు, వివిధ రకాల ఫలాలు, అమ్మవారి పీఠం దగ్గర పెట్టడం కోసం నానబెట్టిన శనగలు, బెల్లం, వడపప్పు, ఖర్జూరాలు, వీలైతే వివిధ రకాల స్వీట్స్. ఇక అలాగే పూజ కోసం పసుపు, కుంకుమ, అక్షితలు, గంధం, హారతి కర్పూరం, అగరబత్తీలు, దీపం నూనె, ఒత్తులు, దీపపు కుందులు, ఉద్దరిణి, పంచపాత్ర, పూజించడం కోసం పూలు. వీటితో పాటుగా మీకు ఎన్ని వీలైతే అన్ని ప్రసాదాలు 3, 5, 7, 9 ఇలా మీకు నచ్చినన్ని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి. దొరికితే కలువ పూలు కూడా తెచ్చుకోండి. కలువ పూలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. సో ఇవన్నీ కూడాను ముందు రోజు నైటే మనం ఇంటికి తెచ్చుకుని పెట్టుకోవాలి. పూజ రోజున ఉదయాన్నే ప్రసాదాల హడావిడి ఉంటుంది కాబట్టి ముందు రోజే కొన్ని ప్రిపరేషన్స్, డెకరేషన్స్ చేసేసుకుంటే మనకి పని ఈజీ అవుతుంది. ముందు రోజు లక్ష్మీవారం రోజున ఇంటిని శుభ్రం చేసుకుంటాం కాబట్టి తడిబట్ట పెట్టుకోవడం, ఇల్లు కడుక్కోవడం లాంటివి చేసుకుంటాం కాబట్టి అదే రోజు నైట్ గుమ్మానికి తోరణాలు కట్టుకోవడం, గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవటం, అలాగే అమ్మవారి శారీ డ్రేపింగ్ లాంటివి చేసేసుకుంటే నెక్స్ట్ డే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ అయితే గుమ్మానికి పసుపు బొట్లు పెట్టేసి పైన తోరణాలు కట్టేస్తున్నానండి. మామిడాకులు, పూలతో గుమ్మానికి తోరణాలు అందంగా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చెల్లి చూపిస్తుందో ఒకసారి చూడండి. ఇలా గుమ్మానికైతే డెకరేషన్ చేసేసుకున్న తర్వాత ఇంట్లో ఉండే పూజకి ఉపయోగించే వెండి సామాన్లు కానివ్వండి, ఇత్తడి గిన్నెలు కానివ్వండి, రాగి సామాను కానివ్వండి, వీటన్నిటినీ కూడా శుభ్రం చేసేసుకుంటే బాగుంటుంది. రాగి, ఇత్తడి సామానికి పీతాంబరి చాలా బాగా ఉపయోగపడుతుందండి క్లీన్ చేయడం కోసం. అలాగే వెండి వస్తువులు క్లీన్ చేయడానికైతే కోల్గేట్ టూత్ పౌడర్ని యూజ్ చేయండి, చాలా నీట్గా పోతుంది. ఇలా అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడైతే పూజ చేసుకుంటామో అక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్యాక్ డ్రాప్స్ని, అలాగే అమ్మవారి శారీ డ్రేపింగ్ డెకరేషన్ మొత్తం కూడా ముందు రోజే చేసేసుకోండి. మేమైతే ఇలా బ్యాక్ డ్రాప్ అనేది డార్క్ అండ్ లైట్ కలర్ షేడ్ రెండిటి కాంబినేషన్లో తీసుకున్నామండి. గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం అనమాట. అండ్ అలాగే ఈ బ్యాక్ డ్రాప్కి ఆర్టిఫిషియల్ ఫ్లవర్ గార్లెండ్స్ని హ్యాంగ్ చేసేసాం. ఇలా మన దగ్గర ఉన్న వాటితో ఎలా అయినా డెకరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అమ్మవారి శారీ డ్రేపింగ్ కోసం
ఎదురుగా ఒక టీపాయ్ని పెట్టామండి. టీపాయ్ పైన కూడా ఒక క్లాత్ని వేసేసామన్నమాట నీట్గా కనిపించడం కోసం. ఈ టీపాయ్ పైన ఒక చిన్న సైజులో ఉండే ఇత్తడి బిందె, దాని మీద పెట్టడం కోసం ఒక కలశం సైజులో ఉండే చెంబు అండ్ అందులో ఫేస్ అరేంజ్ చేయడం కోసం ఒక గ్లాస్ పెట్టా అనమాట. అంటే మేము పూజ చేయడం కోసం కలశాన్ని నిర్మించుకుంటాం కదా, సో అందుకని 2 కలశాలు పెట్టకూడదనమాట. సో అందుకని ఈ అరేంజ్మెంట్ చేశాను. వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉంటాయండి. సో అటువంటి డౌట్స్కి సంబంధించిన వీడియోలు 2 చేశానమాట. మీరు అడిగిన ప్రశ్నలకే నేను ఆల్రెడీ 2 వీడియోలు మనలో మన మాటలోనే పోస్ట్ చేశాను. ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. సో ఇక్కడ పైన పెట్టిన చెంబుకి అడ్డంగా స్కేల్ని కానీ లేదా కర్ర దొరికితే కర్రని కానీ గట్టిగా కట్టండి. అండ్ ఇవి గట్టిగా నిలబడడం కోసం ఇందులో కొంచెం నిండుగా బియ్యాన్ని కూడా వేసానండి. ఇలా మీరు అమ్మవారిని ఏ హైట్లో చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి కింద బేస్ని మీ దగ్గర ఉన్న ఐటమ్స్తో సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మవారికి ఈజీ శారీ డ్రేపింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. అమ్మవారి శారీ డ్రేపింగ్ చేసేటప్పుడు కొంచెం డార్క్ షేడ్ ఉండే శారీని తీసుకోండి, లుక్ చాలా బాగుంటుంది. సో శారీకి పౌటంచి ఎటువైపు ఉంటుందో అటువైపు ఫిల్స్ పెట్టుకోవాలి. ఎన్ని వీలైతే అన్ని ఫిల్స్ పెట్టుకోండి. ఇలా ఫస్ట్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత పిన్స్ పెట్టుకుంటే ఊడిపోకుండా విడిపోకుండా ఉంటాయండి. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా హాఫ్ శారీకి తగ్గించి ఫిల్స్ పెట్టుకుని ఇలా పిన్స్తో నాట్స్ పెట్టుకోండి. నెక్స్ట్ మిగిలిన శారీని మిడిల్లోకి ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేసి అంచు కిందకు వచ్చే విధంగా ఇలా ఫిల్స్ని అటాచ్ చేసుకోండి. ఈ ఫిల్స్ అనేవి విడిపోకుండా పైన ఒక పిన్ అలాగే మిడిల్లో ఒక పిన్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ పిన్లోకి ఒక థ్రెడ్ని దూర్చి పెట్టుకోండి. ఈ థ్రెడ్తో మనం కలశం చెంబు ఎక్కడైతే పెట్టుకున్నామో ఆ నెక్కి గట్టిగా కట్టేసేయాలి. ఇప్పుడు ఈ పౌటంచుని బ్యాక్ నుండి తీసుకువచ్చి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కలశం చుట్టూ కవర్ అవుతూ క్రాస్ వచ్చే విధంగా అరేంజ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి బేసిక్ డ్రేపింగ్ అండి. ఇలా మిడిల్లో బాడీ పార్ట్కి కనుక ఒక థ్రెడ్ కట్టేస్తే శారీ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా కట్టేసుకున్న తర్వాత ఈ ఫిల్స్ అన్ని ఓపెన్ చేసుకుని నీట్గా అరేంజ్ చేసుకుంటూ డ్రేప్ చేసేసుకోవటమే. ఇలా ఫ్రిల్స్ అన్నిటినీ కూడా నీట్గా అరేంజ్ చేసేసుకుని పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా. ఇప్పుడు పైన గ్లాస్కి ఫేస్ని అరేంజ్ చేసుకోవాలి. రెడీమేడ్ అమ్మవారి ఫేసెస్ బయట దొరికేస్తున్నాయి కాబట్టి ఎక్కడైనా మీరు తెచ్చుకుని పెట్టేసుకోవచ్చు. సో సైజ్ మాత్రం చూసుకోండి. మీరు శారీ డ్రేపింగ్కి తగ్గట్టుగా అమ్మవారి ఫేస్ సైజ్ అనేది తీసుకుంటే లుక్ బాగుంటుంది. ఇలా శారీ డ్రేపింగ్ చేసేసిన తర్వాత మన దగ్గర ఉండే జ్యువెలరీ ఐటమ్స్తో అండ్ ఇంకా ఫ్లవర్స్తో మనకి నచ్చినట్టుగా డెకరేట్ చేసేసుకోవచ్చు. సో అమ్మవారి ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ శారీ డ్రేపింగ్ చాలా ఈజీ కాబట్టి ఎవరైనా ట్రై చేయొచ్చు. డెకరేషన్ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ హాఫ్ పార్ట్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ప్రసాదాలు చేసేసుకుంటాము. ప్రసాదాల లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కదా, ఒకసారి చూడండి. ఇప్పుడు అమ్మవారి పీఠాన్ని రెడీ చేసుకోవాలండి. పీటకి కొద్దిగా పసుపు రాసేసి పైన కొంచెం ముగ్గు పద్మ ముగ్గు వేసేసి మధ్యలో 3 గుప్పెళ్ల దాకా బియ్యాన్ని వేసుకోండి. నెక్స్ట్ కలశం కోసం తీసుకున్న చెంబుకి పసుపు రాసి బొట్లు పెట్టి ఈ చెంబులో కొద్దిగా నీళ్లు వేయండి. నీళ్ళల్లో పసుపు, కుంకుమ, అక్షితలు, గంధం, పుష్పం వేసుకోండి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలండి. అదేంటంటే అక్షింతల్ని కలిపేటప్పుడు వాటర్ పసుపు కాకుండా కొద్దిగా ఆవు నెయ్యి పసుపుతో కలిపితే అక్షితలు విరిగిపోకుండా ఉంటాయట. ఇది అమ్మ చెప్పిందండి. సో మనం పూజ చేసే అక్షింతలు విరగకుండా ఉండాలంట. అందుకని నీళ్లతో కాకుండా ఆవు నెయ్యితో కలిపితే అక్షింతలు విరగకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ కలశ చెంబుని బియ్యం మీద ఉంచండి. నెక్స్ట్ ఈ చెంబుకి తోరణాన్ని కట్టండి. తోరణం కోసం తెల్ల దారానికి పసుపు రాసి ఆ దారంతో మామిడాకుని గాని తమలపాకుని గాని పసుపు కొమ్ముని గాని కట్టొచ్చు. కలశంలో పెట్టడం కోసం కొబ్బరికాయకి పసుపుని రాసి బొట్లు పెట్టండి. ఇప్పుడు ఈ చెంబులో దొరికితే మర్రి ఆకులు లేదంటే మామిడాకుల్ని ఉంచి దానిపైన కొబ్బరికాయని ఉంచండి. తర్వాత ఈ కొబ్బరికాయ మీద పెట్టడం కోసం ఒక జాకెట్ ముక్కని తీసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా ఫోల్డ్ చేయండి. కోన్ షేప్ రావాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ జాకెట్ పీస్ని కొబ్బరికాయ మీద పెట్టి పసుపు రాసి బొట్టు పెట్టండి. సో మనం పూజ చేసుకోవడానికి అమ్మవారి కలశం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు అయితే పూజ చేసుకుంటున్నారో అన్ని తోరబంధనాలు కట్టుకోవాలి. అండ్ అలాగే కలశం కోసం రూపుని కూడా కట్టాలి. రూపు కోసం 5 తెల్లదారం పోగులు తీసుకోవాలండి. తెల్లదారానికి పసుపు రాసి ఈ రూపుని వేయండి. మీరు కొత్త రూపు కనుక తీసుకున్నట్లయితే డైరెక్ట్గా వేసేయచ్చు. లేదు లాస్ట్ ఇయర్ రూపు కనుక మీరు తిరిగి యూజ్ చేయాలి అనుకుంటే పాలల్లో కడిగి ఆ రూపుని వాడండి. నెక్స్ట్ తోరబంధనాల కోసం 9 తెల్ల దారం పోగులు తీసుకోవాలండి. పసుపు రాసి 9 ముళ్ళతో
పూలని అలాగే ఆకుల్ని కట్టుకోవాలి. అండ్ అలాగే పీఠం మీద పసుపు వినాయకుడిని చేసుకుని పెట్టుకోండి. ఒక తాంబూలాన్ని కూడా పీఠం మీద ఉంచండి. వీటితో పాటు వడపప్పు, బెల్లం, చల్మిడి కూడా పీఠం దగ్గర ఉంచండి. అమ్మవారికి పెట్టే చీర, నానబెట్టుకున్న శనగలు, ఇంకా తాంబూలానికి సంబంధించిన ఫ్రూట్స్, స్వీట్స్, పూజకి సంబంధించిన సామాగ్రి, ప్రసాదాలు, పూలు అన్నిటినీ కూడా దగ్గర పెట్టుకోండి. వ్రతానికి సంబంధించినవన్నీ సిద్ధం చేసేసుకున్నాం కాబట్టి ఇక పూజని ప్రారంభించవచ్చు. పూజ చేసుకోవడానికి వ్రతకథా పుస్తకం ఉంటుందండి, దాన్నైనా వాడచ్చు. లేదంటే ఇప్పుడు ఆన్లైన్లో మంత్రోచ్చారణతో ఉండే వీడియోలు, ఆడియోలు చాలానే దొరుకుతున్నాయి కాబట్టి అవైనా పెట్టుకుని పూజని ప్రారంభించవచ్చు.